హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? నేను ఈ మధ్యలో వీడియోస్ ఎక్కువ కాలం ఆపేసినందుకు ఐ ఆమ్ వెరీ సారీ. ఇప్పుడు నేను ప్రాణాయామము, ధ్యానం గురించి, యోగా గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినవి నేను చెప్తాను. ప్రాణాయామం అంటే మనం కూడా ఒక ముక్కు మూసి ఒక ముక్కుని శ్వాసను ఒక ముక్కు నుంచి చేసి ఒక ముక్కు నుంచి వదిలేయడం, మళ్ళీ కుడి ముక్కు నుంచి తీసుకొని ఎడమ ముక్కు చేయడం, ఎడమ ముక్కు నుంచి తీసుకొని ఎడమ ముక్కు వదిలేయడం, కుడి ముక్కు నుంచి కుడి ముక్కు తీయడం, దీన్ని ప్రాణాయామం అంటారు. అలా కొద్దిసేపు తీసిన తర్వాత కూడా రెండు ముక్కులు మూసుకొని మనం ఎంతసేపు గాలి తీయకుండా అబ్జర్వేషన్ చేయగలమని నంబర్స్ కౌంట్ చేసుకోవడం వల్ల కూడా మనకి లోపల చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఆ చక్రాలు యాక్టివేట్ అవ్వడం వల్ల లోపల మన హెల్త్ హీలింగ్ కూడా జరుగుతుంది. అందువల్ల కూడా చాలా ఆరోగ్యంగా మారిపోతాము. ఇప్పుడు ధ్యానం చేయడం అంటే కూడా మన లోపలికి మనం వెళ్ళడం, శ్వాసను అబ్జర్వేషన్ చేస్తూ మనము ధ్యానం చేయడం వల్ల ఆలోచన వస్తుంది కాబట్టి ధ్యానం కుదరట్లేదు అని అనుకోకూడదు. ఆలోచన వచ్చినా పర్వాలేదు, నీకు ఎంతసేపు కళ్ళు మూసుకొని కూర్చోవాలనిపిస్తే అందులోసేపు కూర్చొని ప్రయత్నం చేయడం వల్ల నీలో ఉన్న అంతర్గత శక్తులు, దేహమే దేవాలయం అంటారు కాబట్టి ఆ దేహమే దేవాలయంలో ఎన్ని శక్తులు ఉన్నాయని నువ్వు రోజు కళ్ళు మూసుకొని కూర్చోడం వల్ల ఒక్కొక్కటి చిన్న చిన్నగా యాక్టివ్ అయ్యి నువ్వు సంకల్పం పెడుతున్న ప్రతిదీ ఒక్కొక్కటి చిన్న చిన్నవి కంప్లీట్ అయ్యి నెరవేరడం స్టార్ట్ అవుతాయి. అవి నీ రియల్ బాడీ బ్రెయిన్ ఎక్స్పీరియన్స్ వల్ల నీకు అర్థమవుతుంది. అందువల్ల ధ్యానంలో ఎక్కువ చాలా పవర్ ఉందనేది నీకు తెలుస్తుంది. ఇప్పుడు మనము హాస్పిటల్లో కూడా డాక్టర్స్ కూడా మా వల్ల కాదు అని చెప్పిన కొన్ని సందర్భాలలో కూడా కొంతమంది పేషెంట్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ధ్యానం చేయడం వల్ల, మళ్ళీ అలా చేయడం వల్ల కూడా మనం ధ్యానం చేసి కాంతిని వాళ్ళకి పంపించవచ్చు. మన ఎనర్జీ లెవెల్స్ పెరిగిన కొద్దీ మన ఫ్యామిలీలో మనం ఒక్కరు మెడిటేషన్ చేసే వాళ్ళు ఉన్నా కూడా మిగతా వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్ ఎలా పంపించవచ్చు, పాజిటివ్ వర్డ్స్ని సెంటెన్స్ని వాళ్ళకి ఎలా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళకి పాజిటివ్ వర్డ్స్ అండ్ సెంటెన్స్ పంపించడం వల్ల, మనం ఆలోచించడం వల్ల లోపల థాట్లలో వాళ్ళకి ఆ వైబ్రేషన్ వెళ్ళి వాళ్ళలో చేంజింగ్ మార్పుని మనము త్వరలో కొంచెం చూడగలుగుతాము. అందువల్ల అది కూడా మన పాజిటివ్ థాట్ ఎంత ఉపయోగపడింది అనేది మనకు తెలుస్తుంది. పాజిటివ్ థాట్కి చాలా పవర్ ఉంది. మనం మెడిటేషన్ ప్రతిరోజు చేయడం వల్ల మనకి థాట్ పవర్ పెరుగుతుంది. థాట్ పవర్ అంటే ఇప్పుడు మనం మెడిటేషను ఎక్కువ చేస్తూ ఉండడం వల్ల మన థాట్ పవర్ పెరగడం వల్ల మనం ఏం సంకల్పం పెట్టినా కూడా అది సంకల్పం నెరవేరడానికి దానికి సహాయపడుతుంది. అందువల్ల మనకి సంకల్పాలు నెరవేరుతున్నప్పుడు అది మనకి అన్ని విధానాలుగా మన లైఫ్లో హ్యాపీనెస్ని తెచ్చిపెడుతుంది. అందువల్ల మనకి చాలా ఉపయోగం ఉందని మనకి రియల్ ఎక్స్పీరియన్స్లో అర్థమైనప్పుడు అది మంచి జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరము దాన్ని పాటిస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి పూజలు చేయడం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల వచ్చే ఫలితం కంటే ధ్యానంలో చాలా ఫలితం ఉంటుంది. మిరాకిల్స్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే మనము మన బాడీ లోపల శక్తులు, మన బాడీలో ఎన్ని అంతర్గత 7 చక్రాలలో ఎంతో లోపల దేహమా దేవాలయం అంటారు కాబట్టి లోపల చక్రాలలో ఉన్న దేవతలు కూడా మన ప్రతి చక్రంలో ఉన్న బ్లాక్స్ క్లీన్ అయిపోయి యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి శరీరంలో ఆరోగ్యము మంచి, మనము లోపల అంతర్గత నిదానంగా ప్రశాంతంగా ఉండడము, మనం ఇప్పుడు ఎన్నో రకాల మంచి ఉండడం, మనం నిదానంగా ప్రశాంతంగా మనశ్శాంతి ప్రశాంతంగా ఉండడం వల్ల కూడా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నట్లు మనకి మన మెడిటేషన్ ద్వారా మనకి అర్థమవుతాయి. మనలో తెలియకుండా ఇవన్నీ లోపల ఉన్నాయి. కోపము, ద్వేషము, ఆవేశము, టెన్షన్ ఇవన్నీ ఒక్కొక్కటి మన లోపల నుంచి వెళ్ళిపోతాయి. అవన్నీ మనకి చిన్నగా ఇప్పుడు మనం రోజు ధ్యానం చేయడం వల్ల అవి అర్థమవుతాయి.
అందువల్ల వాటిని మనకి మంచి జరుగుతున్నప్పుడు వాటిని రియల్ లైఫ్లో మనం ప్రతిరోజు పాటిస్తూ ఉంటాము. అందువల్ల మనకి మంచే జరుగుతుంది. ఈ యోగా వల్ల కూడా ఏంటంటే అందులో సూర్య నమస్కారాలు ఉంటాయి, అందులో 1 నిమిషం మెడిటేషన్ ఉంటుంది. బాడీ కూడా ఏ పార్ట్కి ఎటు చేస్తే మనకి అక్కడ ఏమైనా హీలింగ్స్ జరుగుతాయి, వెయిట్ లాస్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఆడవాళ్ళకి పొట్ట పెరగడం, డెలివరీ అయినప్పుడు అలాంటి కొన్ని ప్రాబ్లం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం అన్నీ కూడా ఈ మెడిటేషన్లో, ప్రాణాయామంలో, యోగాలో ఇలాంటి వాటిలలో అవన్నిటిని మనం క్లియర్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి వందలు వేలు లక్షలు ఇవన్నీ పెట్టే కంటే మనం ఇంట్లో ఉండి కొంచెం టైం ఇచ్చి వీటిని మన లైఫ్ టైంలో వీటిని టైం ఇచ్చి చేయడం వల్ల మనకి వీటిలో ఉన్న బెనిఫిట్స్ తెలిస్తే, అందువల్ల మనకి ఆరోగ్యంగా మనకి మంచి జరిగినప్పుడు దాన్ని 10 మందితో పంచుకున్నప్పుడు వాళ్ళకు కూడా మనము మంచి చేసినట్టు, హెల్ప్ చేసినట్టు, యూనివర్స్ వర్క్ చేసినట్టే. మనం యూనివర్స్తో కనెక్ట్లో ఉన్నప్పుడు మనకి యూనివర్సే మనకి అన్ని రకాల మంచిని తీసుకొచ్చి మనం ముందు పెడుతుంది. ఇది నేను నా రియల్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాను. మీరు కూడా ఇలా చేయడం వల్ల మీ రియల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు కూడా తెలుసుకొని నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.